శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మీనరాశి వారి రెండవ స్థాయి శక్తి సంకేతాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అంటే మీకు త్వరలో అదృష్టం పట్టబోతోంది అని అర్థం. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొల్పు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. మీరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇంతవరకు ఎవరూ చెప్పని దైవ సంకేతాలు తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు ఆ అదృష్టం పట్టే దైవ సంకేతాలు, అందులో ఒక 2 సంకేతాలు మీకు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశి వారి మధ్య వేలు మీద ద్వంద్వ లూపు ఉంటే మీరు 2 భావాలను అర్థం చేసుకోగలరు. మీ కలలో నీటిలో ఒక వెలుగు ద్వారం కనిపిస్తే కొత్త భావాల దారి ప్రారంభమవుతోంది అని అర్థం. మీనరాశి వారి మణికట్టు దగ్గర స్పందన అనిపిస్తే ఒక పని ప్రారంభమవుతోంది. ఏ కారణం లేకుండా ఒక శాంతి అనిపిస్తే మీ నిర్ణయం సరైనదనే సంకేతంగా చెప్పవచ్చు. మీనరాశి వారికి ఒక్కసారిగా దేవాలయం గుర్తొస్తే మీకు దారి చూపే సంకేతం. మీనరాశి వారి జీవితంలో 3వ పెద్ద మార్పు వస్తుంది. మీ అసలు దారి చూపిస్తుంది. ఒక రోజు మీరు గ్రహిస్తారు, మీ సున్నితమైన భావమే మీ గొప్ప శక్తి అని. మీనరాశి వారు ఒక దశలో తమ బలం బయట ప్రపంచంలో లేదని, తమ అంతరంగ ప్రశాంతతలో ఉందని గమనిస్తారు. ఇది ఓటమి కాదు, ఇది ఆత్మను అర్థం చేసుకున్న మొదటి దశ. మీనరాశి వారికి ఇతరులకు సహాయం చేయాలనే తపన ఉంటుంది. అది ఈ జన్మలో నేర్చుకున్నది కాదు, గత జన్మలో చేసిన సేవ ఇప్పటికీ మీలో ప్రతిధ్వనిస్తోంది అని అర్థం. మీరు చేసిన మంచి పనులు కొన్నిసార్లు వెంటనే ఫలించవు, కానీ ఒక దశలో అవి మీ జీవితాన్ని రక్షించే ఆశీర్వాదంగా తిరిగి వస్తాయి. మీనరాశి వారికి నుదురు మధ్యలో స్వల్ప ఒత్తిడి అనిపిస్తే అది కేవలం అలసట కాదు, మీ అంతర్గత దృష్టి మేల్కొంటోంది అని అర్థం. మీనరాశి వారు ఒక్కసారిగా కొన్ని బంధాల నుంచి దూరం అవుతారు. అది కోపం కాదు, వారి ఆత్మ కొత్త దిశలోకి తీసుకువెళ్తోంది అని అర్థం. మీరు మాటలతో కాదు, భావాలతో మనుషులను అర్థం చేసుకుంటారు. అది మీ ప్రత్యేక శక్తి. మీ చేతిలో చంద్రరేఖ స్పష్టంగా ఉంటే మీ ఊహాశక్తి జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. మీ ఆలోచనలు సృజనాత్మకంగా మారతాయి. అకస్మాత్తుగా దేవాలయం గంట శబ్దం వినిపిస్తే మీ ప్రార్థన వినబడింది అని అర్థం. మీ జీవితంలో ఒక శాంతి దశ ప్రారంభమవుతోంది. ఎవరితోనైనా మాటల కంటే భావాలతో అనుబంధం ఏర్పడితే ఆ బంధం గత జన్మలో మొదలైంది అని సంకేతం. మీనరాశి వారి వేలి ముద్రలో స్పష్టమైన వలయం ఉంటే మీ జీవితం సాధారణంగా ఉండదు, మీరు ఒక ప్రత్యేక మార్గంలో నడుస్తారు. మీనరాశి వారు తమ భావాలను కాపాడుకోవాలి, ఎందుకంటే అవి చాలా లోతుగా ఉంటాయి. మీ కళ్ళల్లో ఒక ప్రశాంతత ఉంటుంది, ఎదుటివారు దానితోనే ఓదార్పు పొందుతారు. కలలో చంద్రకాంతి సముద్రంపై పడినట్టు కనిపిస్తే మీ జీవితం కొత్త శాంతి దశలోకి వెళ్తోంది అని అర్థం. మీనరాశి వారి జీవితంలో ఒక పెద్ద అంతర్గత మార్పు, త్వరలో కొత్త జీవితం మొదలవుతోంది అని అర్థం. ఉదయం మొదటి కాంతి మీ ముఖంపై పడితే ఆ రోజు స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీ ఛాతీ మధ్యలో ఒక్కసారిగా స్పందన అనిపిస్తే మీ హృదయం ఒక నిజాన్ని చెప్పబోతోంది అని అర్థం. మీరు రాత్రి ఒక్కసారిగా మేల్కొంటే ఒక ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది, దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని అర్థం. మీ కలలో త్రిశూలం కనిపిస్తే 3 మార్గాలు తెరుచుకుంటున్నాయి, అందులో శాంతిని ఇచ్చే మార్గం మీ అసలు దారి అనే సంకేతం. మీనరాశి వారి జీవరేఖ పక్కన చిన్న గీత ఉంటే దైవ రక్షణ మీ జీవితంలో ఉంటుంది. మీనరాశి వారి అసలు బలం
జీవితపు చివరి దశల్లో బయటపడుతుంది. అప్పుడు వారి ఆత్మ స్పష్టమవుతుంది. మీనరాశి వారు బయట ప్రకటించకపోయినా లోపల ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వారి దారినే మార్చేస్తుంది. మీనరాశి వారి బొటన వేలు మీద ద్వంద్వ వలయం ఉంటే మీరు భావ ప్రపంచం, వాస్తవ ప్రపంచం రెండింటినీ అర్థం చేసుకుంటారు. మీ గొప్పతనం శబ్దంలో కాదు, మృదుత్వంలో ఉంటుంది. మీనరాశి వారి జన్మ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రతి అనుభవం ఆత్మను లోతుగా మార్చుతుంది. మీ కలలో ఒక ప్రకాశించే చేప కనిపిస్తే మీ జీవితం ఒక ఆధ్యాత్మిక దశలోకి కదులుతోంది అని అర్థం. మీరు మాట్లాడక ముందే మనుషుల భావాలను అర్థం చేసుకుంటారు. ఇది మీ సహజ గుణం. మీనరాశి వారి పాదంలో స్వల్ప స్పందన అనిపిస్తే ఒక ప్రయాణం దగ్గరలో ఉంది అని అర్థం. మీనరాశి వారి హస్తరేఖల్లో చిన్న ద్వీపం ఉంటే ఒక కాలం గందరగోళంగా ఉంటుంది, కానీ అది మీ ఆత్మను బలపరుస్తుంది. నీటిని చూసి అనూహ్యమైన ప్రశాంతత అనిపిస్తే అది పాత జ్ఞాపకం కావచ్చు. మీ భుజం దగ్గర చిన్న మచ్చ ఉంటే మీరు ఇతరుల బాధను కూడా మోసే వ్యక్తిగా ఉంటారు. ఒక నిర్ణయం ముందే హృదయం వేగంగా కొట్టుకుంటే మీ ఆత్మ హెచ్చరిక ఇస్తోంది. మీనరాశి వారు ఉదయం కొన్ని క్షణాలు మౌనంగా ఉంటే మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. మీ కలలో వెలుగు పక్షి కనిపిస్తే మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మీ కుడి చేయి వేడిగా అనిపిస్తే ఒక కార్యం త్వరలో పూర్తవుతుంది అని అర్థం. మీనరాశి వారి హస్తరేఖల్లో స్టార్ ఉంటే ఒకరోజు ప్రజల దృష్టి మీపై పడుతోంది అని అర్థం. ఎవరితోనైనా తక్షణ అనుబంధం గత జన్మ సంబంధం కావచ్చు. మీ బొటన వేలుపై లూప్, చూపుడు వేలుపై ఆర్చి ఉంటే మీరు మృదుత్వంతో నాయకత్వం వహిస్తారు. మీరు రాత్రి వచ్చిన ఆలోచన మీ దారి చూపవచ్చు. మీ లోపల వెలుగు అనిపిస్తే మీ ఆత్మ సరైన దారిలో ఉంది అని అర్థం. మీ మెడ వెనుక చలి అనిపిస్తే పాత జ్ఞాపకం మేల్కొంటోంది అనే విషయం అర్థం చేసుకోవాలి. మీనరాశి వారి జీవితం నీటిలాగా ప్రవహిస్తుంది, కానీ చివరికి అదే నీరు కాంతిని ప్రతిబింబిస్తుంది. మీరు కేవలం భావం కాదు, మీరు దయగా మారిన చైతన్యం. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.